మేడ్చల్ పట్టణంలోని శ్రీ గడిమేసమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు వివిధ రూపాలలో గడిమేసమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం 4వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ గడిమేసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. సుమారు 200 నుండి 300 మంది భక్తులు భవానిమాల ధరించారని తెలిపారు. శనివారం 3వ రోజు అమ్మవారి వద్ద చండీ హోమం, 4వ రోజు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక లక్ష పూల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని, ఈ నెల 13వ తేదీన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని సూచించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ప్రతిరోజు మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ భవానీ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, వారికి వారి కుటుంబానికి అమ్మవారి కృప ఉండాలని అన్నారు. అనంతరం శాలువతో సన్మానించారు. జై. ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు 4వ రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తి పాత్రలు కాగలరని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు. మన మేడ్చల్లో, మన మండలంలో, మన జిల్లాలకు సంబంధించి మన యొక్క గడిల మైసమ్మ తల్లి అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా జీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళ పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తుల సౌకర్యార్థం మేమందరం కూడా ప్రతిరోజు నవరాత్రుల సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తీర్థప్రసాదం స్వీకరించాలని మేము కోరుతున్నాం. అమ్మవారు శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ గడిమైసమ్మ దేవాలయం మేడ్చల్లో జరుగుతున్నాయి. నిన్న చండీ హోమం జరిగింది. ఈరోజు లక్ష పూల పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుర్తి రవీంద్ర గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు దీనికి సహాయం చేస్తున్నారు. వారికి అమ్మవారు సదా ఇలాగా సహాయము, తర్వాత అమ్మవారి యొక్క కర్ణ కటాక్షం వారితో ఉండాలని కోరుకుంటూ, అట్లాగే ఈ నవరాత్రుల్లో దసరా రోజు తెల్లారి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. జములో గడిమైసమ్మ మాతాకి జై. మేడ్చల్ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో గత 3వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా 3వ తారీఖు బాలా త్రిపుర సుందరీదేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవీ శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణ స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా మంగళవారం రోజున అనగా 8వ తారీఖు మంగళవారం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 9వ తారీఖున అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా 10వ తారీఖున అమ్మవారు
శ్రీ దుర్గాదేవి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 11వ తారీఖున అనగా శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ మహాకాళికా అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 12వ తారీఖున శాంత స్వరూపిణి అయినటువంటి శ్రీ గడిమైసమ్మ తల్లి అలంకార స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అదేవిధంగా 13వ తారీఖున ఆదివారం రోజున దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, నిమజ్జన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా ఇక్కడ జరగనుంది. కనుక భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మరీ కోరుచున్నాము. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః.